రోజు మటన్ కాకుండా ఈరోజు నీకు స్పెషల్గా తలకాయ కూర చేస్తున్నా. ఇదిగా ముందుగా దీన్ని 2 సార్లు కడిగి శుభ్రంగా కుక్కర్లో ఒక 4 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం కొన్ని వెల్లుల్లి, చెక్క, లవంగ, కొంచెం ఎండు కొబ్బరి, అలాగే కొంచెం అల్లం, వీటిని మిక్సీ పట్టుకొని వస్తాం. ఇప్పుడు ఇలా పేస్ట్ పట్టుకొని రావాలి. ఓకేనా? మళ్ళీ ఇంకో పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం మళ్ళీ పేస్ట్ కోసం గ్రేవీ కోసం 2 టమాటాలు కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి. వాటిని మిక్సీ పట్టుకొని వద్దాం. ఇది టమాటా ఉల్లిపాయ పేస్ట్. ఇప్పుడు కూర స్టార్ట్ చేద్దాం. ఇట్రా గ్యాస్ ఎక్కించుకొని హీట్ అయింది. ఇంట్లో ఆయిల్ వేసుకోవాలి. తలకాయ కూర కదా, కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకోవాలా. నాన్ వెజ్కి ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది. రెండు బిర్యానీ ఆకు, అలాగే 4 పచ్చిమిర్చి. పచ్చిమిర్చి వేగి కొంచెం తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలా పేస్ట్, టమాటా ప్యూరీ, టమాటా ఉల్లిపాయ ప్యూరీ. ఇది బాగా పచ్చివాసన పోయేదాకా వేగాల. వేగిన తర్వాత మళ్ళీ చూద్దాం. వేగిపోయింది. దీంట్లో కొంచెం పసుపు, అలాగే కొంచెం ఉప్పు. మనం ఆల్రెడీ ఉప్పేసి ఉడకబెట్టుకున్నాం కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే కారం. నేను 3 టీ స్పూన్స్ వేసాను. ఓకే, అది ఎక్కువ ఉడికిపోయింది కదా, ఫ్రై అయిపోయింది బాగా. ఇప్పుడు తలకాయ కూర వేసుకోవాలి. ముందుగా ఉడకగా కుక్కర్లో 4 విజిల్స్ పెట్టుకున్నాను. ఇది మళ్ళీ కొంచెంసేపు మగ్గాల. ఇప్పుడు వాటర్ పోసుకోవాలా. కొన్ని ఇలా ముక్కలు మునిగేదాకా వాటర్ పోసుకోవాలి. నాకు 4 గ్లాసులు పట్టినాయి. ఇప్పుడు 20 మినిట్స్ ఉడకబెట్టాలి. కూర ఉడికిపోయింది. ఇంకొక 5 నిమిషాలతో దించేస్తాను. తలకాయ కూర రెడీ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర చూడండి. వేడి వేడి తలకాయ కూర ఇస్ రెడీ అయిపోయింది.